సర్కు పట్టుకెళ్ళి 15 రోజులు అయింది, కనిపించడం మానేశాం. వీకెండ్లని నైట్ పార్టీలని ఎంజాయ్ చేస్తున్నావా? అదేం లేదన్నా. మరి అది డబ్బులేవి? ఈ లీకర్ శంకర్ నీకు ఎలా కనబడుతున్నాడ్రా? మా అమ్మకి ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందన్నా, డబ్బు మొత్తం ఖర్చు అయిందన్నా. 2 రోజులు టైం అన్నా. బాబ్జీ, మనం చేసే వ్యాపారం ఆరోగ్యం పాడు చేసేదే కానీ బాగు చేసేది కాదరా. 2 రోజులు టైం ఇవ్వన్నా, డబ్బు మొత్తం కట్టేస్తాను ప్లీజ్ అన్నా. వీటిని తీసుకెళ్లి హాస్పిటల్ దగ్గర జాగ్రత్తగా దించే. తీసుకోబర్రా. థ్యాంక్స్ అన్నా. రేయ్, వాడిని తీసుకెళ్లి వాడి పిల్లని తీసుకొచ్చి ఇక్కడ పెట్టో. అప్పుడు వాడికి డబ్బులు ఇవ్వాలన్న సంగతి బాగా గుర్తుంటుంది. బాబ్జీ 2 రోజులు కాదు, 2 నెలలైనా టైం తీసుకో. అన్నా జనాలకేమో మన కంపెనీ చీప్ లిక్కర్ తాపుతావు, నువ్వు మాత్రం ఫారెన్ సరుకు తాగుతున్నావేమన్నా? అది వ్యాపారం, ఇది ఆరోగ్యం. యాంటీ లాయర్, మన కేసులో ఎంతవరకు వచ్చాయి? అన్నా నీకు విషయం చెప్పాలన్నా. అంటే ఈ ఆగస్టు 15 చల్లపల్లి జైలు ఉన్నారు అన్నేమన్నా జెండేరానా? అన్నా నేను చెప్పేది కాస్త సీరియస్ గా వినన్నా. సరిపోతుందా? ప్రభుత్వం ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 162 మంది ఖైదీలను విడుదల చేస్తుంది. అయితే ఆ లిస్ట్ లో చల్లపల్లి జైలు నుండి దుర్గాదాస్ పేరు కూడా ఉంది. యావజ్జీవ శిక్ష పడింది కదా, ఎలా బయటికి వస్తున్నాడు? సత్ప్రవర్తనతో రావటానికి వీల్లేదు. ఇంకో కేసు వాడి మీద పెట్టు. అరే రాలేదు రాని అలా అని జైలు బయటనే కూర్చోసా. ఆడుకునే పులి జోలికలు ఏమనదు, కానీ ఆకలితో ఉన్న పులి జోలికెళ్తే చంపేస్తుంది. వాడు ఆకలితో ఉన్న పులిరా. అలాంటి ఆకలితో ఉన్న పులికి జింకను బోన్లో పెట్టి ఎరవేస్తే అవునన్నా, ఈ ప్రపంచంలో పగన ఆపేది ఒక్క ప్రేమే. ప్రేమ? నీ మీద వాడుకున్న పగ చల్లారాలంటే వాడి మనసులో ఉన్న ప్రేమను పట్టుకో. అప్పుడే నీ ప్రాణాలు పోకుండా ఉంటాయి. ప్రేమ? ఆ దుర్గాదాస్ గాడి బిడ్డ ఎక్కడున్నా వెతుకో. వాడు బయటకు వచ్చేలోపు ప్రాణాలతో పట్టుకో. ఒకసారి వాడి చేతుల్లో చౌరీ దగ్గరగా చూసి వచ్చాను. ఈసారి వస్తే వాడు చంపేస్తాడు. వెళ్ళి పట్టుకో. ఎవరా? పాండో వడ్రా ఇక్కడ చిందేయాలంటే చిరంజీవి, డైలాగ్ చెప్పాలంటే ఎన్టీఆర్, ఫైట్ చేయాలంటే ప్రభాస్, తుమ్ము లేపాలంటే కత్తిసీను. ఒరే దూరదర్శన్, విత్ వెపన్స్ తో వచ్చా, కోడేసుకున్నా రండ్రా. అబ్బో ఇది కొంచెం తేడా కానీ మనం ఇక్కడ ఉంటే ఏం చెప్ప. నీ కాలేజీలో చదివే స్వప్నం మీద యాసిడ్ పోస్తానన్నావంట. స్వప్నం పంపించిందా? మీరు ఇలా అమ్మాయిల మీద యాసిడ్లు పోస్తూ కత్తులతో నరికేస్తూ గొంతులు కోసేస్తా ఉంటే అమ్మాయిలందరూ ఎలా రోడ్ల మీదకి వచ్చేది? నీ వల్ల అందమైన అమ్మాయిలందరూ మొహానికి గుడ్డలు కట్టుకొని అమ్మా బాబులతో తిరుగుతూ ఉంటే మేమందరం ఎలారా బీటేసుకునేది? పిచ్చెక్కి పోతుందిరా యూత్ అంతా. తెలుసా అన్న దాదా, నా ఎమ్మెల్యే, తాత మంత్రి అని కంత్రి డైలాగ్ లేస్తే ఇంకో 4 ఎక్స్ట్రా పడిపోతాయి. స్వామి, నాకు డబ్బు, చీరలు, నగలు, మేడలు, మిద్దెలు ఇవేమీ వద్దు స్వామి. నాకు మా ఆయనకి మధ్యలో మా తమ్ముడు పొగ పెట్టేస్తున్నాడు. పెంట మీద అన్ని తీసుకొచ్చి ఇంటి మీద వేస్తున్నాడు స్వామి.
వాణ్ణి ఎలాగైనా సరే మా కొంపలోంచి బయటికి పంపించే శ్రీనివాస. అలా చేస్తే నీ 7 కొండలు 7 సార్లు నడిచొస్తాను శ్రీనివాస. ఏమైంది అన్నయ్య గారు? బాగుందమ్మా, నువ్వు అన్నయ్య అని పిలుస్తున్నావు, నీ తమ్ముడు నన్ను మామయ్య అని పిలుస్తున్నాడు. ఏ వరుస కన్ఫర్మ్ చేసుకోమంటావమ్మా? క్షమించండి అన్నయ్య గారు. క్షమించడాలు మన్నించడాలు లేవమ్మా, బయటకు రమ్మన్నా విధవని. మీరేమనుకోకండి. పిలిచారా ప్రెసిడెంట్ గారు? ఏంటి కాలనీ అంతా మా కొమ్మ మీదకి వచ్చారు? చందాల కోసమా? ఏమే ఓ 10 రూపాయలు పడే. ఏమండి శిలాపాలకం మీద నా పేరు కూడా చెక్కించండి. గ్యాప్ ఉంటే మా బామ్మర్ది పేరు కూడా చెక్కించండి. మేము వచ్చింది చందాలకు కాదురా, నీ బామ్మర్దిని చంపడానికి. ఏం చేశాడండి మావాడు? మా అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చాడు. పోన్లేండి, అమాయకుడు ఈ లోకంలో ఎలా బతుకుతాడు అనుకునేవాడిని. వాడు పెద్ద మనిషి అయ్యాడు ప్రెసిడెంట్ గారు. వాడు అమ్మాయికుడు ఏంట్రా? ఎవడైనా లవ్ లెటర్ అమ్మాయికి రాస్తాడు, వాడు నాకు రాశాడు. మీకు రాశాడా? లేటుగా కన్నా అందమైన కూతుర్ని కన్నావు, ఈ లెటర్ మీ అమ్మాయికి మామయ్య అని నాకు ఇచ్చాడు. మా వాడు తేడా అండి. ముందాన్ని పిలవరా బయటికి. అది కదా అన్నయ్య గారు. ఉండే నా వరుసే కన్ఫర్మ్ చేసుకోండి. ఆ అమ్మాయి అదృష్టవంతురాలు, వీధిలోనే మంచి సంబంధం దొరికింది. వచ్చే నెల కళ్యాణమస్తు కార్యక్రమంలో కొండ మీద పెళ్లి చేద్దాం. నువ్వు బావవా బ్రోకర్వా? అరే నీ బామ్మర్ది ముఖానికి ఒక లెటర్. నా బామ్మర్దిని అంత మాట అంటారా? నా పెళ్ళనన్న పర్లేదు కానీ నా చేతులు తెచ్చు. తెలిసిన కుర్రాడు మోటార్ బైక్ మీద లిఫ్ట్ ఇస్తానంటే మీ కూతురు ఎక్కించరా? ఆటోడికి డబ్బులు ఇచ్చి మరీ ఎక్కిస్తారు. ఎలాగిచ్చాను అటాక్? చిచ్చి సిగ్గులేని జన్మ. నీ జన్మ గురించి నువ్వెందుకే తిట్టుకుంటా? చిచ్చి నడి రోడ్డు మీద పరువు తీసేస్తాడు. తల్లి లేని పిల్లోడు కదా అని పెంచితే ఇంత క్షోభ పెడతాడా? తండ్రి అలా తయారయ్యాడు, వీడు ఇలా తయారయ్యాడు, మీరు ఇలా తయారయ్యారు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఈ రోజు నుంచి వాడి ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నీ నిర్ణయం ఇదే అయితే నేను నా బామ్మర్ది పుట్టింటికి వెళ్ళిపోతాను. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? పదండి ఇంట్లోకి. మరి నా బామ్మర్ది? ఇద్దరు కలిసి తగలడండి. బావా ఆ కూర లేదు కదా, బీరేసేద్దంతా. వెయ్యను. ఎందుకు అక్కేమని తిట్టిందా? నువ్వే చూడు. నువ్వు జైలుకి వెళ్తే బతకలేను. ఫోన్లే మర్యాద కూడా లెటర్ అడిగిస్తే ఆడు కూతురికి ఇవ్వకుండా ఇంటి మీదకి వస్తాడా? చచ్చిపోయాడు. అంటే ఈ వావరక్షణ అంతా నా గురించి కాదా? చంపేస్తాను. వద్దు వద్దు, ఆడికన్నా ముందు నన్ను చంపరా. వాడు ఏమన్నాడు తెలుసా? అయినా నేను బాధపడలేదు. లవ్వ అన్నాడు, నా పరువు మొత్తం పోయింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? బామ్మర్ది, ఈ బావ కోసం చిన్న పని చేస్తావా? చెప్పు బావా, ఏం చేయమంటావు? వాడి కూతురి కంటే అందగత్తెని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకురావాలి. ఎక్కడైతే నా పరువు పోయిందో, ఏ కాలనీ వాళ్ళ దగ్గర నన్ను నా బామ్మర్దిని చీకొట్టాడో, అదే కాలనీలో ఆ ప్రెసిడెంట్ గారి ముందు నేను కాళ్ళు రగరేసుకుని తిరగాలి. అప్పుడు దాకా నేను కాళ్ళున్న చొక్కాలు వేసుకోవాలి. ఎంత రిస్క్ అయినా సరే ముంబై వెళ్ళి దేవ్ కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకురా. బొక్క మీద నీ బాటిలికి బుర్ర మీద కొట్టానంటే బొక్కడిపోద్ది తప్పడ మొక్కనాయలా. చెప్పా మర్ది, నువ్వు నా కోసం చేస్తావా చేయవా? నా బావ కళలో ఆనందం చూడడానికి ఈ బామ్మర్ది ఏమైనా చేస్తాడు. I want girls! My search begun! No flat you girls. ఏంట్రా సిటీ అంతా చుట్టూ ఒక్క అమ్మాయి కూడా దొరకట్లేదు. అవతల బావకు మాట ఇస్తాను కదరా. నీ బావ అల్లరి మీద నువ్వు చిరంజీవి అనుకుంటున్నావేంట్రా? అలా ఫీల్ అయిపోతున్నావు? ఆయన మందులో ఉన్నప్పుడు 100 మాట్లాడుకుంటాం, అన్ని అయిపోతాయా? ఎలా రా? ఆ 7 కొండల వాడే నాకేదో దారి చూపిస్తాడ్రా. బాబు కొంచెం విశ్వాసం ఎక్కువేసి ఒక షోడయమ్మా. డాడీ ఇప్పుడే దర్శనం అయింది డాడీ. గోవిందరాల గుడికి వచ్చాను డాడీ. ఏం డాడీ నాకు పెళ్ళా? లేదు డాడీ, ప్రేమించి పెళ్లి చేసుకోవడమే నా కాన్సెప్ట్. యంగ్ గర్ల్స్ నమస్కారం అండి. ఎంతో మంది అమ్మాయిలు ప్రేమిస్తున్నాను, కానీ నా ప్రేమను చెప్పలేకపోతున్నాను. డాడీ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. రేపు భీమవరం పెళ్లికి వెళ్ళమన్నారు కదా, అక్కడికి చాలా మంది అమ్మాయిలు వస్తారు. ఒక అమ్మాయిని చూస్తాను, ప్రేమిస్తాను, పెళ్లి చేసుకుని తీసుకొస్తాను. నాకు నిన్నటితో
ఏలాంటి శని వెళ్ళిపోయింది, గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాడు, ప్రేమ లేకపోతే చచ్చిపోతాడు. ఉంటానండి. ఎందుకు సార్ అతన్ని కొట్టున్నారు? చూడండి సార్, వీడు ఒక అమ్మాయి లవ్ చేశాడు. ఓ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ. ఆ అమ్మాయి వీడంటే ఇష్టం లేదని సార్, అయినా వీడు లవ్ గురించి చెప్పి వీళ్ళిద్దరు ఒకటి చేశాను సార్. ఓ మీకు కూడా ఫెంటాస్టిక్. కానీ ఇప్పుడు వీడు అమ్మాయిని వదిలేస్తా అంటాడు సార్. నేను ఎప్పుడు అన్నాను రా? అన్నోగా ఈ రోజుల్లో అమ్మాయిలు దొరకడం ఎంత కష్టంగా ఉందా సార్? పైగా ప్రేమించిన అమ్మాయి వదిలేస్తావా? సారీ సార్, తప్పైపోయింది. ఇంకెప్పుడు చేయనలాగా. అది అలారా దారికి. ఆహాహా, ఒక్క దెబ్బతో మ్యాటర్ సెటిల్ చేశారు సార్. మీరు ఈ రోజు ప్రేమను గెలిపించారు తెలుసా? లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాడు, ప్రేమ లేకపోతే చచ్చిపోతాడు. నేను కత్సీనండి. ప్రేమ కోసమే పుట్టాను, ప్రేమికుల్ని కలుపుతూ ఉంటాను. ప్రేమికుల్ని కలుపుతుంటావా? రియలీ? ప్రామిస్. మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్, ఆ అమ్మాయి చేత ఐ లవ్ యూ చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి తీసుకొచ్చి స్వామివారి దర్శనం ఇప్పించి లడ్డూ తినిపించి ఇంటికి పంపించే బాధ్యత నాది. ఏడుకొండల వాళ్ళ తండ్రి అప్పుడే కర్ణించావా? సీను, నువ్వు నాతో పాటు భీవరం వచ్చి నాకు కొంచెం హెల్ప్ చేస్తావా? ఓకే. మీరు ప్రోగ్రామ్ చెప్పండి, మేము ప్రిపేర్ అవుతాం కదా. రండి రండి. ఏంటి బాగా క్యాచ్ చేస్తారా? ఓ చేస్తాను. ఫాలో మీ. నాకు ఐఫోన్, నాకు బ్లాక్ బెర్రీ. బిల్లు నాకు రావాలి, తిరులు మా వాళ్ళు అందించాలి. ఈ రెండు బ్యాచ్. తమ్ముడు భీమవరం ఎంత దూరం ఉంది? గంటలో వెళ్ళిపోతాం. త్వరగా పోనీ. ఏట్రా స్కార్పియో 2006 మోడల్ నేను రావాలా? రే అవతారాజు, ఏట్రా ఇది? కడుపుకి అన్నం తింటావా గడ్డి తింటావా? తిన్నా మీరు ఒగ్గేసిన తర్వాతే కదా. నీకు సోషలిజం కొంచెం ఎక్కువే. రే ప్రసాద్, ఏటి కొత్త మోడల్ వచ్చిందా? ఓ పని చేయరా, ఈ 3 రోజులు బిజినెస్ పక్కనట్టు. అమ్మాయి పెళ్ళి ఉంది కదరా, ఎదవన్నారు ఎదవని. ఫోన్ పెట్టు. నమస్కారం అండి. ఎవరి తాలూకయ్యా మీరు? నేనండి, ఏక నౌకే గారు అబ్బాయినండి. ఏక లవ్ కుమార్ అండి. నాన్న అప్పులు చేశాడు కదండి, ఐపీ పెట్టేశాడు. మొహం చూపించుకోలేక నన్ను పంపించాడు. ఆడి పని బాగానే ఉంది, నువ్వేట్లు లావైపోయావు? కోట బియ్యం తింటానండి. యోగా చేయొచ్చుగా? ఇంట్లో జాగా లేదండి. నీకు కూడా మీ నాన్నలాగే నోటిదోలు ఎక్కువరా. వారసత్వంగా వచ్చింది సార్. ఎవడాడు? ఈయన నా ఫ్రెండ్ అండి. నమస్కారం సార్. నమస్కారం. ముద్దొచ్చేస్తున్నాడు కొన్నాడు. రే అవతార్ రాజు, అయ్యారు చంపేయమంటారా? నన్ను చంపారా? ఈయన నా ఫ్రెండ్ కొడుకు పెళ్లికి వచ్చాడు, తీసుకెళ్లి అతిథి మర్యాదలు చేయించు. చంపేస్తానండి. నువ్వు ఇంకా లైన్ లోనే ఉన్నావా? ఆయన ఎవరు? రుద్రరాజు బంగారాజు గారు, మహానుభావుడు. ఆస్తిలో 3 వంతులు కోడి పందాలకి అర్పిస్తారు. ఈవిడ బంగారాజు గారు భార్య గారు సుశీలమ్మ. నమస్కారం అండి. నమస్తే. మీరు ఆ ఏక నౌకయ్య వాళ్ళ సొంత ఇంటి పేరు చెప్తే చిచి అంటుందంటే శీతల పల్లె. వాళ్ళు బంగారాజు గారు సోదరులు. షో బయట వాళ్ళతో ఆడితే డబ్బులు పక్కనే అలలో ఆలాడేసుకుంటారండి. వాళ్ళిద్దరికి వీళ్ళిద్దరండి. ఈ ఇంటికో ఇల్లరికి వాళ్ళడు ఉన్నాడండి. పాలకొల్లు కనబడితే చాలు ఒళ్ళు మర్చిపోయి సొలి చెప్తాడండి. ఈయనకో పాపండి. ముకుంద ముకుంద కృష్ణ. మీరు హతిబేర సాతి ఈక లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాడు, ప్రేమ లేకపోతే చచ్చిపోతాడు. ప్రేమ కుమారి, ప్రేమ కోసం పుట్టాను, ప్రేమికుడు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఆల్ ది బెస్ట్. మీరు కొంచెం తప్పుకుంటారా? గుమ్మం కనపడతలేదు. రండి బాబులు, ఇదేనండి బంగారాజు గారి ఇల్లు. అబ్బాయి రాజు గారు వస్తున్నారు. ఈ అబ్బాయి రాజుతో ఆటంటే పులితో వేట. ఈడోడు సార్, పందికి పంచకట్టినట్టున్నాడు. బంగారాజు గారి ఏకైక పుత్రుడండి బాబీడు. అమ్మాయి తర్వాత అదృష్ట జాతకుడు పుడతాడు అనుకుంటే ఆంబోతులంటే ఈడు పుట్టాడండి. ఈడంటే అందరికీ భయం అండి. మా ఇంటి అమ్మాయికే కన్ను కొడతావరా? రాజుగారు తప్పైపోయింది రాజుగారు. ఈడు కన్ను కాల్చేయండి రా. ఏమైంది రాజుగారు? ఈ పిన్ను మీ పాదాలు కూర్చుపోతేను. ఇదిగో తీసుకో, వంట చేసుకో. ప్రసాదం
ఎవర్రా వీళ్ళు నూతులో మట్టి తీయడానికి వచ్చారా? మీ నాన్నగారు ఫ్రెండ్ కొడుకండి, పెళ్లికి వచ్చారండి. నీ పేరేంటి? ఈకల లవ్ కుమార్. లవ్ వద్దు, కుమారుని పెట్టుకో సరేనా? ఇంతకేం చేస్తుంటావు? సోప్స్ అమ్ముతానండి. ఎరా సోపుల మీద తీసి చూపించావు, చూపిస్తావా? అబ్బే లేదు సార్. ఏది? రెండు ఉన్నాయి సార్. నాకు డౌటే. అవును నువ్వెవరు? కత్తిసీనండి. ఆహా ఎరా నేను సపరేట్ కడగలా? సార్ నా పేరు దూరదర్శన్ అండి. ఏ వీళ్ళకి ఫోటోస్ ఇచ్చాయి. సార్ ఇన్నర్ హౌస్ విత్ ఏసీ ఉంటే బాగుంటుంది సార్. ఒరే ఎంత ధైర్యం రా నీకు! ఈ పవర్ కి ఆర్డర్ ఇస్తావరా? ఈ చెట్టెక్కించి కొబ్బరి బండ తినిపించండి రా. బాగుండాలి మాకు పంపించండి సార్. ఈ నోట్లో ఫినాల్ పోసి టాయిలెట్లు కడిగించండి రా. సార్ 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 నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్. నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్. అవుట్ హౌసా? గుర్తు పెట్టుకో, ఈ అబ్బాయి రాజుతో ఆట, పులితో వేట. ఎవరా భోజనం వండుతుంది? ఒక్క అమ్మాయి కనపట్లేదు ఎట్లా? ఏమ్మా ప్రయాణం అది బాగా జరిగిందా? బాగా జరిగిందండి. ఏంటి నా పెళ్లికి ఇంత లేటుగా వచ్చేది? ఇదిగో ఈ సరస్వతి దేవి ఎగ్జామ్ ఉంది రానంటే బతిమాలి తీసుకొచ్చేసరికి ఈ టైం అయింది. ఏంటి నాకన్నా నీకు ఎగ్జామ్ ఎక్కువ? నేను అదే చెప్పానే, లైఫ్ లో ఎగ్జామ్స్ ఎన్నిసార్లు అన్నా రాయొచ్చు, కానీ పెళ్లి మాత్రం ఒకేసారి జరుగుతుంది అని. అబ్బా వచ్చాను కదా వదిలేయండి. వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండమ్మా, భోజనాలు చెదురుగాని రండి. దూరదర్శన్ అమ్మాయి ఎంత బాగుంది! బాగుండవేట్రా, సూపర్ రా. జాగ్రత్త ప్లాన్ చేసి పడగొట్టాలి రామాయణి. ఎలా పడగొడతావరా? నీ కోఆపరేషన్ తోనేరా. ఎత్తవా నీ లేకుండా ఏ పని కాదే. భగవంతుడా, ఈ నిద్ర శాశ్వత నిద్ర కాకుండా చూడాయన. ఎన్ని గుండెలరా నీకు! రాత్రిపూట నిద్ర చెడగొడతారా సార్? వీడు ఏమన్నాడో తెలుసా సార్? ఏమన్నాడో చెప్తే కదా తెలిసేది. రాజుగారింట్లో పెళ్ళంటే అద్దరిపోతున్నావు, కానీ బొక్కలా ఉందన్నాడు సార్. ఈడంది కూడా నిజమే కదా సార్. భీమవరంలో రాజుగారింట్లో పెళ్ళంటే ఎలా ఉండాలండి? ఉభయ గోదావరి జిల్లాలు మారిపోవాలి. మరి తిని తొంగుంటే ఎలా మారిపోతుందండి? మరి ఏం చేయమంటావు సార్? రాజుగారింట్లో పెళ్లికి పందిరి లేకపోయినా పర్వాలేదు సార్, సందడు ఉండాలండి. ఉండాలి ఉండాలి ఉండాలి. మందేకపోయినా పర్వాలేదు సార్, చిందేయాలండి. ఆటలు పాటలు రచ్చ రచ్చే ఉండాలి ఉండాలి కదా. మరి మొత్తం అందరిని పిలవండి సార్, రాజుగారింట్లో పెళ్ళాం మజాకా. ఒరే అవతార్ రాజు, మొత్తం అందరు లేపు కింద తీసుకొచ్చారా? బంగారు రాజు గారి ఇంట్లో సందడి ఎలా ఉంటుందో చూపిద్దాం రండి. చూడరా బావా, సిల్లు ఎదిరిపోయిందిరా. అన్ సీజన్ లో పండ మామిడి పంట ఎంత బాగుందిరా. అందరికి స్వాగతం సుస్వాగతం. మన బంగారాజు గారు అమ్మాయి పేరేంటమ్మా? రాజలక్ష్మి. రాజలక్ష్మి పెళ్లి సందర్భంగా ఇల్లు మొత్తం ఆటపాటలతో దద్దరిల్లిపోవాలంతే. ముందుగా పరిచయం, నా పేరు కత్తిసీను, కేర్ ఆఫ్ తిరుపతి. కత్తిలా ఉంటాను నన్ను అందరూ కత్తిసీను కత్తిసీను అని పిలుస్తూ ఉంటారు. రిస్క్ చేయడం నా హాబీ. నా పేరు దూరదర్శన్ అండి, మా నాన్న పేరు సుదర్శన్ అండి. నాకు నెలలో ఒకటే రోజు పని, ఆ రోజు మా నాన్న పెన్షన్ తీసుకురాడు. ఆ ఒక్కరోజు చాలు నెల మొత్తం ఎంజాయ్ చేయడానికి. నా పేరు లవ్ కుమార్. ప్రేమ కోసం పుట్టాను, ప్రేమ లేకపోతే చచ్చిపోతాను. సబ్బులు అమ్ముకుంటా ఉంటాడు. వాళ్ళని అడిగారా? నేనే నీ తీసుకొచ్చింది. కష్టాలు చేయకు, ఎక్కడ రుద్దుకోవచ్చు. మడిసి లోపలెట్టే ఇప్పుడు మీరు రావాలి. హాయ్ ఎవరీబడీ, నా పేరు సిరి. మేమందరం హైదరాబాద్ లో